హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బైరెడ్డి. సో మనం ఈ వీడియోలో అర్ధరాత్రి ముచ్చట్ల గురించి, తర్వాత బర్నీ గారు ఎలా ఇంజ్యూర్ అయ్యారనే ఈ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత నిన్న జరిగిన ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్లో ఎవరు విన్ అయ్యారనే పాయింట్ కూడా మాట్లాడుకుందాం. సో మనం నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, నిన్న మార్నింగ్ వచ్చిన అప్డేట్ ఏంటంటే బర్నీ గారు ఇంజ్యూర్ అయ్యారనేసి. తర్వాత ఏంటంటే నేను హాస్పిటల్ వెళ్ళారంట, చెకప్ అయింది, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అన్నారంట. సో నేను ఈవినింగ్ అయితే మనకు బర్నీ గారు అయితే హౌస్ లోకి వెళ్ళిపోయారు. సో మనకి ఇవాళ ఈవినింగ్ చూపిస్తారు అనమాట, అది బిగ్ బాస్ హౌస్ లోకి బర్నీ గారు వెళ్ళిపోయారు. సో ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా మన వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే లైక్ చేయండి. సో ఎందుకంటే నాకు ఎక్కువ మోటివేషనల్ గా ఉంటుంది, ఎక్కువ వీడియోస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఓకే, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇక్కడ మనం అర్ధరాత్రి జరిగిన ముచ్చట్లు అంటే ఏదైతే ఎపిసోడ్ ఉందో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నుంచి కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత చాలా వరకు కంటెంట్ అయితే ట్రిమ్ చేశారు. సో అక్కడ ఏంటంటే ఇక్కడ ఒక టాస్క్ నడిచింది. ఇక్కడ ఏంటంటే ఆ టాస్క్ ఏంటంటే, సో దమ్ము శ్రీజాకు మరియు భరణికి రెండు టీంలుగా డివైడ్ చేశారు. వీళ్ళిద్దరికి ఒక టాస్క్ అయితే పెట్టారు. అక్కడ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశాడు, మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో ఇద్దరులో ఒకళ్ళే కంటిన్యూ అవుతారు బిగ్ బాస్ హౌస్ లో. ఆ ఒకళ్ళు ఎవరనేది ఆల్రెడీ ప్రేక్షకుల చేతిలో పెట్టారు. ఫ్యాన్ జోన్ ఉంది కదా, ఫ్యాన్ జోన్ లోకి వెళ్ళి మీకు నచ్చిన కంటెస్టెంట్ కు ఓట్ వేయండి. ఎందుకంటే దమ్ము శ్రీజ హౌస్ లో ఉండాలంటే శ్రీజాకి వేయండి. సో బర్నీ గారు హౌస్ లో ఉండాలంటే బర్నీ గారికి ఓట్ వేయండి అనమాట. సో ఇది సపరేట్ గా ఉంటుంది. మీరు ఏదైనా వీడియో ఓపెన్ చేసినప్పుడు కింద ఫ్యాన్ జోన్ అని ఉంటుంది. సో జీతోలో మనకు క్వశ్చన్స్ వస్తాయి కదా, అలాగా ఫ్యాన్ జోన్ ఉంటుంది, అందులో ఓట్ వేయాలన్నమాట. తప్పకుండా ఓట్ వేసుకోండి. బర్నీ గారు అయితే హౌస్ లోకి వచ్చేసారు. మనకు ఆల్రెడీ ఇది మనకు వచ్చిన అప్డేట్ అనమాట. సో అక్కడ టాస్క్ లో ఏం జరిగింది, తర్వాత ఇంజూరీ ఎలా అయ్యారు, టాస్క్ అయిపోయిన తర్వాత తనుజ వర్సెస్ మాధురి గొడవ ఏమైంది, మాధురి గారు ఫ్లేట్ విరాయించి శ్రీజాకి ఎలా సపోర్ట్ చేశారు, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే టాస్క్ లో మనకు బిగ్ బాస్ ఏంటంటే అనౌన్స్ చేస్తారు, ఇద్దరులో ఒకళ్ళే ఉంటారు, హౌస్ లో ఉన్న వాళ్ళను మీరు మీ టీంలోకి తీసుకోవాలి, అది ఇది అని చెప్తారంట. చెప్పారు. సో ఇందుకోసం ఏంటంటే వీళ్ళు టాస్క్ గెలవాలంటే హౌస్ సపోర్ట్ కావాలా. సో ఇక్కడైతే రెండు టీంలకి డివైడ్ అయిపోయినాయి. బర్నీ గారి సైడ్ వచ్చేసరికి దివ్య, తనుజ, నిఖిల్, ఇమ్మానియల్ మరియు సుమన్ శెట్టి వీళ్ళున్నారు, రాము వీళ్ళందరూ ఉన్నారనమాట. శ్రీజాకి వెళ్ళి వచ్చేసరికి గౌరవ్ ఎందుకు వెళ్ళాడంటే బర్నీ గారిని ఓవర్ కాన్ఫిడెంట్ అన్నారు కదా, సో దాని గురించి అనేసి బర్నీకి ఆపోజిట్ వెళ్ళాడు. మేబీ మనోడు స్ట్రాటజికల్ గా వెళ్తున్నట్టు నాకు అనిపించింది. తర్వాత డీమాను, కళ్యాణ్, తర్వాత తీసుకున్నట్టయితే వీళ్ళందరూ ఉన్నారనమాట. సాయి కూడా వీళ్ళకెళ్ళే ఉన్నాడు. సో వీళ్ళ టీం కొంచెం స్ట్రాంగ్ గా ఉంది, రెండు ఈక్వల్ గానే ఉండింది. బట్ కొంచెం బెనిఫిట్ ఏంటంటే ఫిజికల్ గా ఈ పర్టికులర్ టాస్క్ లో ఏంటంటే అటు సైడ్ బర్నీ గారి సైడ్ ముగ్గురు బాయ్స్, శ్రీజ సెల్ వచ్చేసరికి శ్రీజ ఒకతే గోల్, తర్వాత డీమన్ మరియు గౌరవ్ అనమాట. వీళ్ళిద్దరైతే చాలా అంటే చాలా బాగా ఆడారు గేమ్. సో 2 కూడా అనిపించింది నాకు. సో అంటే మనకు గేమ్ చూపించలేదు కానీ, బట్ వాళ్ళ ఫేస్ రియాక్షన్స్ చూస్తే మనకు తెలుస్తుంది. అది మనకి వాళ్ళ ఎపిసోడ్ లో టెలికాస్ట్ చేస్తారనమాట. సో అది ఎలా ఉంటుంది అనేది చూడాలా. సో తర్వాత వచ్చేసరికి ఇక్కడ గేమ్ ఫస్ట్ రౌండ్ అంటే మొత్తం 3 రౌండ్లు ఉంటాయి అనమాట. అక్కడ ఏంటంటే బాక్సులు ఉంటాయి, స్క్వేర్ బాక్సులు ఉంటాయి. ఎవరైతే 7 లెవెల్స్ ఎంతో స్క్వేర్, ఎవరైతే ఆ స్క్వేర్ లో ఎవరైతే బిల్డింగ్ అంటే ఎవరైతే టవర్ నిర్మిస్తారో వాళ్ళు విన్ అనమాట. సో బజర్ మోగే టయానికి ఎవరిదైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు విన్. ఇదంతా బిగ్ బాస్ చేతిలో ఉంటుంది, అందరికి తెలిసింది. ఎందుకంటే సో బిగ్ బాస్ అభయహస్తం ఇచ్చాడంటే ఒకటి ఉన్నా కానీ బజర్ మోగిచ్చేస్తాడు వాళ్ళని గెలిపించాలనుకుంటే. సో అది ఇంపార్టెంట్ అనమాట. సో దానికంటే ముందు ఒక కోట లాంటిది ఒకటైతే ఒక సెట్ ప్రాపర్టీ అయితే పెట్టారు. అందులో కొన్ని ఫ్లాగ్స్ పెట్టారు. సో కొన్ని లెవెల్స్ లో జరుగుతుంది. సో ఎవరైతే ఈ పర్టికులర్ టాస్క్ లో విన్ అవుతారో వాళ్ళు ఫ్లాగ్ జెండా పాతాలన్నమాట. సో ఫస్ట్ టాస్క్ పేరు భలే పెట్టారు. టాస్క్ పేరు ఏంటంటే కట్టు పడగొట్టు అని. ఇక్కడ ఏంటంటే వాళ్ళది ఆ స్క్వేర్ బాక్స్ లో వాళ్ళ టవర్ నిర్మించాలా, దాంతో పాటు ఆపోజిట్ వాళ్ళ టవర్ పడగొడతా ఉండాలన్నమాట. ఎవరిదైతే బజర్ మోగేటానికి టవర్ ఉంటుందో సో వాళ్ళు విన్ను. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ రిలీజ్ అయిన ప్రోమోలో కూడా మనకి క్లారిటీగా అయితే కనపడుతుంది. అక్కడ ఏంటంటే కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయితే నడుస్తున్నాయి. సుమన్ శెట్టికి మరియు మన కళ్యాణ్కి వాళ్ళిద్దరు సంచాలకులుగా ఉన్నట్టున్నారు. సో ఇక్కడ ఎవరిది నిజమో ఎవరిది అబద్ధం అనేది మనం మనము డిసైడ్ చేయలేము. బట్ అక్కడ చూసుకున్న పరిస్థితి ప్రకారం అయితే
సో బర్ని గారి స్క్వేర్ బాక్స్ లో ఒకటే ఉండింది, అది కూడా 80 to 90% ఉండింది అనమాట. తర్వాత శ్రీజ వాళ్ళ దాంట్లో ఏంటంటే 20% 30% ఎంతో ఉంది బాక్స్ లో. ఏమంటారు, ఆ టవర్స్ ఏవైతే ఉందో 20% 30% ఉంది. బట్ వీళ్ళు ఒక 6 levels టవర్స్ అయితే నిర్మించాడు, ఇద్దరు ఫోల్ చేశారు. కాబట్టి ఇక్కడ నేను అనుకోవడం శ్రీజాకి సెకండ్ లెవెల్ కన్సిడర్ చేసుకుంటే, అంటే సెకండ్ పాయింట్ కింద కన్సిడర్ చేసుకుంటే వీళ్ళు టవర్ నిర్మించారు కాబట్టి మేబీ శ్రీజాకు పాయింట్ ఇవ్వడమే కరెక్ట్ అనమాట. కానీ ఇక్కడ చాలా ఆర్గ్యుమెంట్ అయితే నడిచింది. ఈ ఆర్గ్యుమెంట్ లో పవన్ కళ్యాణ్ అయితే క్లారిటీగా మాట్లాడాడు, నీట్ గా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. అక్కడ ఏంటంటే ఫస్ట్ లెవెల్ ఇద్దరు ఫౌల్ అయింది, సెకండ్ పాయింట్ కి వెళ్దాము. సెకండ్ పాయింట్ లో ఏంటి, ఎవరు ఎక్కువ టవర్ నిర్మిస్తే వాళ్ళనమాట. సో అందుకు శ్రీజ విన్ అంటే సుమన్ శెట్టి ఒప్పుకోడు అనమాట. ఇక్కడ ఆల్రెడీ నేను బ్లూ టీమ్ కి ఇవ్వట్లేదు, ఇక్కడ రెడ్ టీమ్ విన్ అనేసి చెప్పాడు అనమాట, ఎవరు, సుమన్ శెట్టి. సో అక్కడ అందరికి చాలా అంటే చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది. ఇక్కడ వీళ్ళిద్దరు ఒప్పుకోలేదు కాబట్టి సో మాధురి గారిని బిగ్ బాస్ ఒపీనియన్ అడిగారు. సో మాధురి గారు ఏంటంటే ఫస్ట్ మాధురి గారు కూడా సేమ్ పాయింట్ చెప్పినట్టున్నారు, మనకైతే కట్ చేశారు, ట్రిమ్ చేశారు. బట్ డ్రా ఇవ్వడానికి కుదరదు కాబట్టి ఒకరు విన్ ఇవ్వాలి కాబట్టి మాధురి గారు అయితే మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్నామో సో ఆ పాయింట్ మీద విన్ ఇచ్చారు అనమాట శ్రీజ టీమ్ కు. ఇక్కడ షాకింగ్ అనమాట, షేకింగ్ అనమాట. సో ఇక్కడ బర్నీ గారికి కావాలని బర్నీ గారి టీంలో ఉండింది కదా ఆవిడ. సో అక్కడ వాళ్ళకి ఇంకా ఫేవర్ గా వెళ్తుందేమో అనేసి, ఫేవర్ గా వెళ్తే కొంచెం నెగిటివ్ అవుతుంది అనేసి శ్రీజాకి ఇచ్చింది, అది కూడా ఒక పాయింట్ ఉండొచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే శ్రీజ వచ్చిన దగ్గర నుంచి కొంచెం రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడుతుంది, కొంచెం ఎలా అంటే మనకు చెప్పాలంటే కొంచెం హార్ష్ గా మాట్లాడుతుంది. మేబీ మళ్ళీ ఈ అమ్మాయికి ఆపోజిట్ గా ఇస్తే మళ్ళీ ఏం జరుగుతుంది, ఎందుకు ఈ అమ్మాయి తోటి గొడవ ఈ అమ్మాయికి ఇచ్చేస్తే సరిపోతుందేమో అన్న పాయింట్ లో ఇచ్చేసినట్టుగా కూడా మనం అనుకోవచ్చు. సో మొత్తానికి అయితే శ్రీజ టీం అయితే గెలిచింది అన్నట్టుగా ప్రకటించింది. సో అక్కడ ఏంటంటే తనుజ గారు బ్యాక్ ఎండ్ లో కొంచెం ఫీల్ అయినట్టున్నారు. అదేదో ముందే ఇక్కడ చెబితే మేము వాదించే వాళ్ళం కాదు కదా, మేము ఒప్పేసుకునే వాళ్ళం కదా, అది అన్న పాయింట్ తోటి చెప్పారనమాట. సో అక్కడైతే టూ గుడ్ అనిపించింది. తర్వాత కిచెన్ లో ఇక్కడ బయట ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే కిచెన్ లో వచ్చేసరికి తనుజ వర్సెస్ మాధురి గారికి అయితే గొడవ అయిందనమాట. ఇక్కడ ఏంటంటే ఏం లేదు, జస్ట్ చిన్న మిస్అండర్స్టాండింగ్ అనమాట. వాళ్ళు చపాతీలు చేస్తుంటారు, రాము, మాధురి గారు, సుమన్ శెట్టి కాలుస్తుంటారు. వీళ్ళు చపాతీలు చేస్తుంటే డిమాండ్ పవన్ బ్యాక్ సైడ్ లో ఏంటంటే మనోడు గిన్నెలు గడుతుంటాడు అనమాట. సో గిన్నెలు గడుతున్నప్పుడు ఏంటంటే తనుజ అడుగుతుంది ఏమని, ఇక్కడ కొంచెం మందంగా వస్తున్నాయి, మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు, త్వరగా వచ్చే డీమన్ అని అంటే. సో ఆ మాటకు మాధురి గారు అయితే ఫీల్ అయ్యారు, మేము ఇక్కడ హోటల్లో పని చేయలేదు, మేము అట్లాగా హోటల్లో పని చేసి రాలేదు మేము, అది ఇదంటే తనుజ కూడా సీరియస్ అయింది, మేము కాక హోటల్లో పని చేసామా అది ఇది అనేసి తనుజ కూడా ఫీల్ అయింది అనమాట. తనుజ కూడా ఫీల్ అయింది అనమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ గొడవ జరిగిన తర్వాత సెకండ్ రౌండ్ లో ఏంటంటే మాధురి, మనం అక్కడ ప్రోమోలో చూసుకున్నా కానీ సెకండ్ రౌండ్ కు మాధురి గారు అయితే శ్రీజాకి అయితే సపోర్ట్ చేస్తుంది. కమాన్ శ్రీజ పవన్ కళ్యాణ్ చెప్పు అమ్మాయికి అంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అందరు షాక్ అయ్యారు. సో బర్నీ గారు ఇంజూరీ అయ్యారు కాబట్టి థర్డ్ రౌండ్ అయ్యిండొచ్చు, మేబీ అది థర్డ్ రౌండ్ కానీ థర్డ్ రౌండ్ అయ్యిండొచ్చు. సెకండ్ రౌండ్ లో ఏంటంటే వీళ్ళంతా స్విమ్మింగ్ పూల్ లో పడ్డారు. ఆ స్విమ్మింగ్ పూల్ లో పడ్డప్పుడు కొంచెం అందరు ఇంజూరీ అయినట్టు మనకు సమాచారం. అందరూ ఒక డిమాండ్ పవన్ తప్ప అందరు ఇంజూరీ అయ్యారు. సో లైవ్ లో చూసుకున్నట్టయితే ఇమ్మన్నీలు కూడా కొంచెం గుంటుకుంటూ రావడము, గౌరవ్ హ్యాండ్ లెగ్ ఇంజూరీ అయిందంట, నిఖిల్ హ్యాండ్ ఇంజూరీ అయిందంట. బర్నీ గారికి మేజర్ ఇంజూరీ అవడం వల్ల బర్నీ గారు అయితే హౌస్ లో నుంచి హాస్పిటల్కి వెళ్ళారు, చెకప్ కి వెళ్ళారు అనేసి చెప్పారనమాట. ఫైనల్ గా మనం మొత్తానికి చూసుకున్నట్టయితే ఒక రౌండ్ వచ్చేసరికి శ్రీజ గెలిచింది, మిగతా 2 రౌండ్లు డ్రా అయినట్టు మనకైతే సమాచారం ప్రకారం అనిపిస్తుంది. చూడాలి ఇవాళ మనకు ఎపిసోడ్ లో ఏం చేస్తారు ఇలాగండి అనేసి. తర్వాత అందరూ పుల్లు పడ్డారు. అయిపోయిన తర్వాత ఏంటంటే ఇమాన్యుయల్ మంచి డిస్కషన్ నడిచింది ఇక్కడ. శ్రీజాకు ఇమాన్యుయల్ మధ్య ఒక మంచి డిస్కషన్ అయితే నడిచింది. సో స్కూల్లో కదా ఇంటికి వెళ్ళి వచ్చినట్టుగా మీరు బయటికి వెళ్ళి వస్తున్నారు అది ఇది అంటే, మీ పనే బాగుంది, ఫ్యామిలీస్ తోటి చూడడానికి సరిపోతుంది అది ఇది అంటే శ్రీజ కౌంటర్ వేసింది ఇమాన్యుయల్కి. సో ఏమనంటే, నీకు కూడా అలా కనిపిస్తే నువ్వు కూడా వెళ్ళేసి రావచ్చు కదా అది ఇది, నాకొద్దు అని ఇమాన్యుయల్ అన్నాడు అనమాట. అక్కడ ఇమ్మాన్యుయల్ కౌంటర్ గా అనమాట. తర్వాత ఇమ్మాన్యుయల్ కు సంజన గారికి మధ్య కూడా ఒక డిస్కషన్ అయితే నడిచింది. ఇక్కడ ఏంటంటే ఇమ్మాన్యుయల్ కు లేదు, బర్నీకి ఇమ్మాన్యుయల్ సపోర్ట్ చేసే దాని గురించి ఇమ్మాన్యుయల్ సంజనాకి చెప్తున్నాడు అనమాట. అదేంటంటే
ఆయన వచ్చి అడిగారు, నేను అందుకే సపోర్ట్ చేస్తున్నాను. సో మళ్ళీ సపోర్ట్ చేయకపోతే బాధ అంటే వేరుగా ఉంటుందేమో. లాస్ట్ టైం పవరాస్త్ర అవార్డు లేదు కదా, ఆ గిల్టీ ఉండింది నాకు, అది ఇది అని చెప్పాడు అనమాట. దాని తర్వాత సంజన గారు అయితే ఏదో మరి ప్రేక్షకులకు అర్థం కావాలని చెప్తున్నారు. ఆవిడ నిజంగానే అనుకున్నారో తెలియదు కానీ, బట్ అక్కడ ఏంటంటే ఒక పాయింట్ అయితే రైజ్ చేసింది ఆవిడ. స్టార్టింగ్ లో నిన్ను అందరు కామెడియన్ అనుకుని నిన్ను లైట్ తీసుకున్నారు, బట్ తర్వాత నీకు గోల్డెన్ స్టార్ వచ్చింది, 90 మార్క్స్ వచ్చినాయి, తర్వాత కిరీటం వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి, అది ఇది అంటే. సో కిరీటము గోల్డెన్ స్టార్ ఇవి రాగానే సరిపోదండి, అది హౌస్ లో ఉన్న వాళ్ళు ఇచ్చారు, బయట ప్రేక్షకులు ఎవరు అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇమ్మాన్యుల్ థర్డ్ ప్లేస్ పడిపోయాడు. తను సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని అందరికీ తెలుసు. సంజన గారి వల్ల కూడా తన గేమ్ ఎంతో కొంత ఇంపాక్ట్ అవుతుంది, సంజన గారి వల్ల అయిపోతుంది అనమాట. తర్వాత ఇమ్మాన్యుల్ సంజన గారితో చెప్తుంటారు అనమాట. అంటే సంజన గారు అన్నారు, బర్నీ గారు ఇంకా స్టిల్ మాట్లాడలేదు నాతోటి, కొంచెం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు అని చెప్తే, సో దాని గురించి నువ్వేం పట్టించుకో మాకు మమ్మీ, నువ్వు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసినావు కదా ఆయనకు, అంటే వాళ్ళకి ఏం మార్చుకోవాలన్నప్పుడు ఏదైతే సాక్రిఫైస్ ఉందో దాని గురించి మాట్లాడొద్దు అన్న కదా, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, న్యూట్రల్ గా ఉండని ఇమాన్యుల్ అయితే సజెషన్ ఇచ్చాడు. ఎవరికి, సంజన గారికి. ఆ సో మనం ఆల్రెడీ చెప్పాం కదా, తనుజ వర్సెస్ మాధురి ఇష్యూ గురించి, చపాతీల దగ్గర ఇవన్నీ గోల 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 స్టార్ట్ అయింది అనమాట. సో ఆ, నిఖిల్ వచ్చి వదిలేయండి, ఎందుకు ఇంత చిన్న 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 నోటికి గొడవ పెట్టుకుంటారు అది ఇది అనేది. సో మాధురి వచ్చేసి తనుజాకు సపోర్ట్ గా ఉంటే ఓకే, కానీ తనుజాకి అగనిస్ట్ గా వెళ్తే అమ్మాయి కొంచెం సీరియస్ అవుతుంది అది ఇది అని మాట్లాడింది అనమాట. కానీ ఇది ఇది నిజమే, ఎందుకంటే కొంచెం అటు ఇటుగా కొంచెం తనుజాకు క్వైట్ ఆపోజిట్ గా మాట్లాడినప్పుడు కొంచెం సీరియస్ అవుతుంది అమ్మాయి. తర్వాత బెడ్రూమ్ లో తనుజ కొంచెం ఫీల్ అవుతుంటే కళ్యాణ్ వచ్చి మా తనుజాని అడుగుతాడు అనమాట, ఏం జరిగింది అది అంటే. రాము కూడా ఉంటాడు అక్కడ. రాము ఇట్లా ఇది జరిగింది అని చెప్తే రాముని అడిగాడు అనమాట క్లియర్ గా, రాము నువ్వు క్లియర్ గా ఉన్నావు కదా, అనింది నిన్నే కదా అని. యా నేను క్లియర్ గా ఉన్నాను అది ఇదని, క్లియర్ గా ఉన్నాను అది రాము అన్నాడు. తర్వాత తనుజాకైతే అడ్వైజ్ ఇచ్చాడు కళ్యాణ్, ఏమని, సో వెళ్ళి ఆవిడతో కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అవుతుంది అది ఇది అని అడ్వైజ్ ఇచ్చాడు అనమాట. సో మనకైతే లైవ్ లో చూపించాలి, తర్వాత మాట్లాడుకున్నట్టుంది. సో ఇక్కడ దీని పాయింట్ ఆఫ్ కూడా మాట్లాడతాను నేను. తర్వాత నెక్స్ట్ ఏంటంటే రెడ్ సోఫాలు, అంటే రెడీ చేసి రెడ్ సోఫాలో కూర్చొని ఉంటుంది తనుజ. సో కూర్చొని ఉన్నప్పుడు మాధురి గారు వచ్చేసి కొంచెం ఫన్నీగా వచ్చి ఇట్లా భుజం 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 తట్టడం కొంచెం ఫన్నీగా చేసింది అనమాట. సో మేబీ అది షార్ట్ అయి ఉంటది, ఆ ఇష్యూ అనేది షార్ట్ చేసుకొని ఉంటారు వాళ్ళు. సో ఇక్కడ మాధురి గారు అయితే కళ్యాణ్ మంచోడు, కళ్యాణ్ గుడ్ అని చెప్తుంది అనమాట. మేబీ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడమన్నాడు అని ఏమన్నా తనుజ మాధురి గారు గురించి చెప్పిందో ఏమో కానీ, బట్ కళ్యాణ్ ఆవిడ 2-3 సార్లు అనింది కళ్యాణ్ కొంచెం మంచోడు అనేసి. స్టార్టింగ్ లో కొంచెం ఆ విషయం బయట చూసి వచ్చిన తర్వాత కొంచెం నెగిటివ్ మాట్లాడింది కానీ, బట్ అక్కడ ఏంటంటే అండి, మనం బయట మనకు ఒకవేళ లైవ్ చూసినా ఎపిసోడ్ చూసినా వాళ్ళ వాళ్ళు చేసే పనులు కొంత భాగం మాత్రమే చూస్తాం, 24 అవర్స్ మనం చూడం. మనకి అక్కడ టెలికాస్ట్ చేసినా కానీ ఒక్కొక్క మనిషి 24 అవర్స్ చూడం కదా, వాళ్ళు అక్కడ హౌస్ లో ఉన్నప్పుడు చూస్తారు కాబట్టి అక్కడ బయట చూసిన దానికి లోపలికి వెళ్ళి చూసిన దానికి కొంచెం అయితే డిఫరెన్స్ అయితే వస్తుంది. తర్వాత తనుజ గారు మాధురి గారితో అంటున్నారు అనమాట, అందరూ నన్ను ఒంటరిగా చూడాలని అనుకుంటున్నారు. సో శ్రీజ వచ్చి చెప్పిన, ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పిన, ప్రేక్షకులు చెప్పిన, లేకపోతే ఇప్పుడు రీసెంట్ గా వీళ్ళు వచ్చిన వైల్డ్ కార్డ్స్ చెప్పినా కానీ అందరూ అదే చెప్తున్నారు అది ఇది అంటే అందరూ అనుకుంటున్నారు. సో అందరూ అలాగే అనుకుంటున్నారు, కానీ కళ్యాణ్ మంచోడు అనేసి మాధురి గారు అన్నారు అనమాట. సో ఇంతటితో అయిపోయింది. తర్వాత డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇదంతా నడుస్తూనే ఉన్నిందన్నమాట. సో ఇట్లా జరిగింది. తర్వాత మనకు తీసుకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లోకి బర్నీ గారు అయితే వచ్చారు, బట్ ఆయన కంటిన్యూ అవుతారా లేకపోతే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతారా అనేది చూడాలా, ఎందుకంటే ఆయన కండిషన్ బట్టి డెసిషన్ తీసుకుంటారు. నేనైతే శ్రీజ ఉండాలని నేనైతే గట్టిగా కోరుకుంటున్నా. హరీష్ ఉంటే బాగుండేది అనేది కూడా పాయింట్ నాది. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియో చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.